యారా రంగా, ఈ మనుషులకి బొత్తిగా బుద్ధి లేకుండా పోయిందిరా. ఏమైంది బాబు గారు అలా అంటున్నారా? నిలువెత్తు మనిషిని ఇక్కడ నడుస్తూ ఉంటే ఒక్కడు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. మనుషులు అంతే బాబు గారు, పనికి రాని వాళ్ళు పట్టించుకోరు. అంటే ఇప్పుడు నేను పనికి మాలిన ఉండంటావు? అయ్యో, అలా నేనెప్పుడు అన్నానండి బాబు? ఎదవ కవరింగ్ వద్దు, ముందు మన ఊర్లో విషయాలు ఏంటో చెప్పు. ఈసారి వినాయక చవితి చాలా బాగా ప్లాన్ చేస్తున్నారండి బాబు. ఇంకా పెద్ద పెద్ద కాంపిటీషన్లు అవుతుంది. మీ మరదలు కూడా ఈసారి వినాయక చవితి చేయడానికి సిద్ధమైపోతుందండి బాబు. ఎవరో ఆ రాక్షస్ జానువా? అవును బాబు గారు. దానికి ఎందుకు ఇవన్నీ ఆడపిల్లకే? ఈ మాట జాను గారి ముందానండి బాబు. ఏ అంటే ఏమవుతుంది? ఇలా అన్నాడనే చిన్నారా కూడా చెంప పగలగొట్టింది. ఆడంటే నలుపు కాబట్టి మచ్చలు కనిపించట్లేదు, మీరు మంచి తెలుపు కదా, మీ చెంప మీద మచ్చలు బాగోవండి. యారా గోకేష్, ఈ రోజు ఎన్నిసార్లు గోక్కున్నావేటి? అదేంట్రా బుల్లెట్, నువ్వు నవ్వితే అడ్డగాడిద ఆవలించినట్టు అనిపిస్తుంది. ఎదవ పప్ప ముఖము వీడును. వచ్చిన పని చూసుకురా బుల్లెట్. ఏ జాను, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారే? చందా కోసం బావా. మీరు చందాకి వెళ్ళడం ఏంటే? అంటే మేం కూడా ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం అనుకుంటున్నాం బావా. సరిపే, నీలాంటిదే. ముందుకు రావమ్మా మొహం చూస్తా అంటే ఎవరు ముందుకు రావాలన్నదంట. అర్థం కాలేదురా గోకేశ్. నీకు బుర్ర ఉంటాయి కదా, ఒకవేళ ఉన్నా అదే ఎప్పుడు తిండి కోసమే కదా పని చేస్తుంది. ఆపండి హే మీ గోళ. హే జాను, అది కాదే, ఆల్రెడీ వీధిలో ఆ మల్లేశ్ వాళ్ళు పెడుతున్నారుగా, ఇంకా మీరెందుకు? వాళ్ళు పెడితే మేం పెట్టకూడదా? అయినా మసిగుడ్డుతో మొహం తుడుచుకునే ఆ మల్లేష్ గాడికి అంతుంటే మిడిల్ క్లాస్ అమ్మాయి జాను ఇక్కడ నాకెంత ఉండాలి? ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలి బావా. అసలు ఏం జరిగింది? అది బావా జరిగింది. అందుకే ఈసారి ఎలా అయినా సరే చవితి చేయాలని ఫిక్స్ అయిపోయాం. సర్లే పద, మేము వస్తాం. సరే బావా, పదండి. బాబాయ్ బుర్రపాడు అయిపోతుంది, నన్ను మర్చిపోరా ఏటే? పదండి, నేను వచ్చేస్తాను. నిన్నెవడు మర్చిపోతాడురా బాబు, పద, మర్చిపోయినా నువ్వు గుర్చేస్తావుగా. సర్లే పదండి ఇంకా. ఆంటీ, ఆంటీ. అంకుల్, అంకుల్, అంకుల్. ఇక్కడ ఆంటీ అని పిలిచింది ఎవరమ్మా? నేనే ఆంటీ. ఓసోస్, అంకుల్ అని పిలిచింది ఎవరినైనా? నేనే అంకుల్. చెప్పమ్మా, ఎందుకు పిలిచావు? వీధిలో ఈసారి మేం కూడా వినాయక చవితి జరుపుదాం అనుకుంటున్నామా ఆంటీ? చాలా మంచిది, ప్రతిరోజు ఉదయం వచ్చి నేనే ముగ్గులేస్తానులే. ఓసోస్, చెప్పు బాబు, ఎందుకు పిలిచావు? అదేంటి అంకుల్ మళ్ళీ అడుగుతున్నారు? జాను చెప్పిందిగా. ఓసోస్, నేనేమైనా ఎర్రలా కనిపిస్తానేటి? కొత్తగా అడగాలేటి? ఓసోస్, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు చెప్పు. ఏంటిది, ఏదో తేడాగా ఉంది. నీకు చెప్పి ప్రయోజనం లేదని నాకు చెప్పారు. ఓసోస్, చెప్పింది నీకైనా డబ్బులు కావాలంటే నేనే ఇవ్వాలి. బాబాయ్ బుర్రపాడు అయిపోతుంది. పిల్లలు మీరంతా తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో ఆంటీ అండ్ అంకుల్. 3 రోజుల్లో మంచాన్ని పడేవాళ్ళ ఉన్నావు నువ్వు. నీకు కూడా నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఇలా చూడండి, అమ్మాయికి ఆంటీ, అబ్బాయిలకి అంకులు. ఎంత చందా ఇస్తారో మీరే చూసుకోండి. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే గొప్ప. అబ్బా, మందులో కూడా ఈ బుర్రపడగాడు బుర్ర బానే పనిచేస్తుంది. ఇదిగోండి అమ్మాయిలు, ముచ్చటగా 2 సార్లు ఆంటీ అని పిలిచారు కదా, కాబట్టి ఇదిగోండి 200.
ఓ సోస్, ఇదిగోండి అబ్బాయిలు. ఒక్కసారి నన్ను అంకుల్ అని పిలిచినందుకు నా చందా 1000 రూపాయలు. బోడు తపాల మొహంగాడే నెయ్యిస్తాడా? ఇదిగోండి అమ్మా, నాది 1500. ఓ సోస్, ఆఫ్టర్ ఎండి షాప్ లో ఉంటది, అది 1500 ఇచ్చిందా? ఓ సోస్, ఇదిగోండి అబ్బాయిలు, నా చందా 2000. నా చందా 10,000 బాబు. అయ్యి బాబాయ్, బుర్రపాడు అయిపోతుంది. నేను ఒక మాట చెప్తాను, మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. మీరు విడిపోయి ఎంత కొట్టుకున్నా చివరికి చెప్పే మిగులుతుంది. విడివిడిగా ఇంత చందా ఇచ్చారు, కానీ ఏం లాభం? మనశ్శాంతి లేదు. అదే ఇద్దరూ కలిసే ఒక 100 రూపాయలు ఇచ్చినా ఆనందంగా ఉండేవాళ్ళు. అందుకే అంటారు, కలిసి ఉంటే కలదు సుఖమనే. ఇప్పటికైనా మీరు మారుతారని అనుకుంటున్నాను. ఇంకెళ్తానండి. ఓ సోస్, సారీ, మరి ఎప్పుడు నీతో గొడవ పడను. నా తప్పుంటే నన్ను క్షమించు. అమ్మయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం జాను? ఆల్రెడీ టెంట్ డెకరేషన్ పనులు అయిపోయాయి బావా. ఇంక బొమ్మ ఒకటే కొనాలి. రేపే చవితి కాబట్టి రేపే బొమ్మ తెద్దాం. సరే జాను. ఈసారి అమ్మాయి సత్తా ఏంటో చూపిస్తాను బావా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం, మన F3 మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే గుడిలో కొట్టినట్టు పక్కనే ఉన్న గంటను కూడా ఒకసారి మోగించేయండి. అప్పుడే మా వీడియోస్ కోసం మీరు వెతుక్కునే పని లేకుండా అవే మీ దగ్గరికి వచ్చేస్తాయి. అలాగే చెప్పడం మర్చిపోయానండి, కామెంట్ లో హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. ఆ హైప్ లో పాయింట్లు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.